కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. నెల రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ముద్రగడ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జనవరి 22న కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ రాజకీయాల్లోకి 1980లలో ప్రవేశం చేశారు. ఆ తర్వాత 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 సార్లు మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. 2 సార్లు ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ నేపథ్యంలో 2024లో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ముద్రగడ పద్మనాభం హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించి అటు వైసీపీ అధినేత జగన్ కూడా పలుసార్లు ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటాం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన ఈ మధ్య శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత నెల రోజులుగా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సునీల్, మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సింధు హాస్పిటల్లో తుది శ్వాస అయితే విడిచారు. అయితే గత నెల రోజుల నుంచి కూడా కిడ్నీ సంబంధిత వ్యాధితో ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం బాధపడుతున్నారు. గత నెల రోజుల నుంచి కూడా సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కేవలం వెంటిలేటర్ మీదే శ్వాస తీసుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచినట్లు వైద్యులైతే కుటుంబ సభ్యులు కూడా తెలిపిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. అయితే ముద్రగడ పద్మనాభానికి సంబంధించి చిన్న కొడుకు గిరి అయితే హైదరాబాద్ లో సింధు హాస్పిటల్లోనే ఉన్నారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా కిల్లంపూడిలోనే ఉన్న పరిస్థితి అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముద్రగడ పద్మనాభానికి సంబంధించి గత నెల రోజుల నుంచి కూడా, అంటే గత రెండు సంవత్సరాల నుంచి అయితే ఆరోగ్యం అయితే క్షీణించింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యం అయితే కుటుంబ సభ్యులు అందిస్తున్న నేపథ్యంలో గత నెల రోజుల నుంచి కూడా కేవలం వెంటిలేటర్ మీదే ఉండి వైద్యం అయితే మాత్రం తీసుకుంటున్నారు. ఈ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస కూడా విడిచిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే సతీష్, అయితే కుటుంబ సభ్యులు హైదరాబాద్కి బయలుదేరారా? ఈ విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్కి చేరుకునే అవకాశం ఉంది. నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తాం జరుగుతుందా, లేదా ఈయన్ని కిర్లంపూడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారా మృతదేహాన్ని? అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం మృతి ప్రతి ఒక్కరు కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తట్టుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం మృతదేహాన్ని అయితే మాత్రం ప్రస్తుతానికైతే కిల్లంపూడి రేపు ఉదయానికల్లా తీసుకొచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది. అంత్యక్రియలన్నీ కూడా కిల్లంపూడి గ్రామంలోనే నిర్వహించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా మనకు ఉన్న సమాచారం మేరకు అయితే మాత్రం గిరితో పాటు కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ లో ఉన్నట్లే సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అంటే మరికొద్ది సేపటికి అయితే మాత్రం బయలుదేరే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అంత్యక్రియలు అయితే మాత్రం ఖచ్చితంగా కిల్లంపూడి తన స్వగ్రామంలోనే జరిగే అవకాశం అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరు చెప్పగానే రాష్ట్రంలోనే ఒక సంచలనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముద్రగడ పద్మనాభం అసలు ప్రస్థానం కనుక ఒక్కసారి చూస్తే కనుక 1978లో అంటే ప్రస్తుతానికైతే మాత్రం జనవరి 22వ తారీఖు 1953లో ముద్రగడ పద్మనాభం కాకినాడ జిల్లా కిల్లంపూడి గ్రామంలో అయితే జన్మించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక 78లో జనతా పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీడీపీలో కూడా కీలక నేతగా పనిచేయడంతో పాటు 83, 85లో 5 నుంచి అయితే పత్తిపాటి నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. మంత్రిగా అయితే పలుమార్లు చేశారు. ఎంపీగా కూడా ముద్రగడ పద్మనాభం చేసిన అనుభవం అయితే మాత్రం ఉంది. అయితే మనం చూసుకుంటే కనుక కాపులకు సంబంధించి కాపు ఉద్యమం చేయడంతో రాష్ట్రంలోనే ఒక సంచలనంగా
కూడా మారింది. కాపు ఉద్యమ నేతగా కూడా ముద్రగడ పద్మనాభానికి అయితే మాత్రం పేరు కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం ఆయన తుది శ్వాస కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస కూడా విడిచిన నేపథ్యంలో కిల్లంపూడి తీసుకొచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది. కిల్లంపూడి తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, ప్రముఖుల రాక సంగతి ఏంటి, అలాగే ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తన అభిమానులు అయితే మాత్రం ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా సింధు హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న అభిమానులందరూ కూడా ఆసుపత్రి కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటు ముద్రగడ పద్మనాభం చూసుకుంటే కనుక ఇటు టీడీపీలోనే అదేవిధంగా వైసీపీ ప్రస్తుతానికైతే మాత్రం వైసీపీలో కీలక నేతగా ఉన్న నేపథ్యంలో ఇటు 2 పార్టీల్లో కూడా ముద్రగడ పద్మనాభానికి అయితే పరిచయాలు ఉన్న నేపథ్యంలో చూసుకుంటే కనుక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే మాత్రం ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం మా హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని అయితే మాత్రం రేపు ఉదయానికి కిల్లంపూడి అయితే తీసుకొచ్చిన అనంతరం అంత్యక్రియలు. ఓకే సతీష్, విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. ఇక మనతో పాటు మనకి ముద్రగడ పద్మనాభం చనిపోయారు, లేదా తుదిశ్వాస విడిచారని తెలిసిన తర్వాత ఒక్కొక్క నాయకులు కూడా స్పందిస్తూ జరుగుతోంది. మనతో పాటు ఫోన్లో ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపాల శేషు గారు మనకి ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. శేషు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం ఇక లేరు అనే వార్త మీరు విన్న తర్వాత మీరు ఎలా దీనిని జీర్ణించుకోగలుగుతున్నారు? అసలు మీకు ఆయనకున్నటువంటి అనుబంధం ఎలా ఉండేది? ముద్రగడ పద్మనాభం గారు అంటే ఈ రాష్ట్రంలో కాపు సంఘాల నేతలతో కాకుండా ఇతర కులాల నేతలు కూడా చాలా ఇష్టపడేటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారండి. ఆయన ఈ వార్త అన్న వెంటనే చాలా దిగ్భ్రాంతి చెందటం జరిగింది. ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్తు అందరికీ తెలిసిన వైట్ పుస్తకం లాంటిది. ఆయన ఏ రకంగా ఈ కులానికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ, ప్రజలకు కానీ ఏ విధంగా ఏమీ ఆశించకుండా పనిచేసినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. అందరూ పదవులు అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించేటువంటి వ్యక్తుల్ని చూసాం. ఆయన ఆస్తులను కూడా పోగొట్టుకొని కులానికి, రాజకీయంగా, ప్రజల పరంగా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవటం ఇటు కులానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూడా ఈరోజు చాలా తీరని లోటుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వంగవీటి మోహనంగా గారు ఏ విధంగా ఆ రోజు చనిపోయిన తర్వాత ఆయన యొక్క విలువ ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిందో, ముద్రగడ పద్మనాభం గారి విలువ కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్క కాపు సంఘాలకు కానీ, కాపు నేతలకు కానీ, ఇతర కులాల వాళ్ళకి కానీ ఆయన విలువ తెలుస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. అడపాల శేషు గారు, పార్టీలకు అతీతంగా ఆయనకి ఎంతమందో అభిమానులు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన అభిమానించే వాళ్ళు ఇంకా కూడా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ముద్రగడ పద్మనాభంని చాలా స్నేహపూర్వకంగా చూసేటువంటి వాతావరణాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన ఇక లేరు అన్న వార్త విన్న తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఈ విషయానికి సంబంధించి చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రేపు ఈ కిర్లంపూడికి మీరు చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? రేపు నేను కిర్లంపూడి మార్నింగే వస్తాను సార్ నేను. ఎందుకంటే అందరూ కూడా కిర్లంపూడి రేపు మార్నింగ్ వెళ్తున్నాం. అయితే ఒకటేంటంటే అండి, ఆయనకి ఒక పార్టీని దీన్ని ఆపాదించాల్సినటువంటి విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అంటే ఇష్టపడతారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఇంటికి ఆస్వాదించడం, ఇంటికి వెళ్తే ఎంతో మర్యాదపూర్వకంగా ఆయన స్వయంగా ఆయన చేతితో వడ్డించి తినేదాకా కూడా పంపించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభం గారు. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టి సమాజం కోసం పాటుపడినటువంటి ఏకైక
లీడర్ ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి అనారోగ్యంతో ఈ రోజు కన్నుమూయటం ఈ మన రాష్ట్రంలో ఉన్న ఇటు కాపులకే కాదు అన్ని కులాల వారికి కూడా తీరం లోటుగా భావిస్తూ ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ స్పందించినందుకు వడపాల శేషు గారు, ధన్యవాదాలు.